Let me call upon stage the Express Hari. హౌస్ ఓనర్స్ ఏంటి, ఎలాంటి టైప్ ఆఫ్ హౌస్ ఓనర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర మన ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఫ్రస్ట్రేషన్స్ ఎలా ఉంటాయి, ఈరోజు అదే చేసి చూపిస్తా. ఫస్ట్ టైప్ ఆఫ్ హౌస్ ఓనర్స్ అండి, మనం ఏం చెప్తే వినరు. ఫస్ట్ ఇలా వెళ్ళాం, బయట ఒక టూలెట్ బోర్డు ఉంది, వెళ్ళి తలుపు కొట్టాం, లోపలికి వెళ్ళాం, తలుపు వచ్చి లుంగి అగేసాడు. ఎవరు? వినాయక చవిత, నాగుల చవిత. అప్పుడే రెడీ అయిపోయారు బ్యాగ్ లో పట్టుకున్న చందాలకి. సార్ మేము ఆ బ్యాచ్ కాదు సార్, మాకు రెంట్ ఇల్లు కావాలి, ఇస్తారా? నాకు ఎంటర్టైన్మెంట్ గిరియాని కావాలి, తెస్తావా? ఎంటర్టైన్మెంట్ గిరియాని కావాలి, తెస్తావా? ఉన్నదే ఒక ఇల్లు, అది ఎత్తికిచ్చేసి నేను ఎక్కడ బతకాలి? మరి అలాంటప్పుడు బయట టూలెట్ బోర్డు ఎందుకు పెట్టారు సార్? టూలెట్ బోర్డు చూస్తే చాలా, అదే ఎందుకుంది అర్థం చేసుకోరా. పెట్టింది నేను కాదు, నా పక్కింటోడు. ఏంటి టూలెట్ బోర్డు కనబడితే చాలు ఓ ఎగేసుకుంటూ వచ్చేస్తారు. మీలాంటి ఎవడో బరువుగా ఉంది, భారీగా ఉందని చెప్పి బర్రె మీద బట్టలు ఆరేసాడంట. నీ మీద బట్టలు ఆరేసిందంటే ఎవడో బరువు. నా మీద బట్టలు ఆపిరిచిరు. హరి చెప్పింది బొబ్బేలో నువ్వు నా మీద అంటావు. అన్ని జంతువులలో బరువుగా భారీగా ఏది ఉంటది? బర్రె. ఇక్కడ ఉన్న వాటిలో ఎవరు బారుగా బరువు ఉన్నారు? నేను. టైప్ 2 హౌస్ ఓనర్స్, వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఉంటాయి, మాక్సిమం ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంటది. ఫస్ట్ ఏం చదువుతున్నా? బీటెక్ సార్. ఏ బ్రాంచ్? మా కాలేజీ పెద్ద బ్రాంచ్ లేదు సార్, ఒకటే బ్రాంచ్, అదే మెయిన్ బ్రాంచ్. నేను అడిగింది అది కాదు, బీటెక్ లో నువ్వు ఎంపీసీయా బైపీసీ అని. ఒరే పందికి పెదనాన్లా ఉన్నావు. ఇగో పందికి పెదనానంట. ఇది నాకు అర్థమైంది, అందుకే నేను సైలెంట్. ఇంట్లో దిగడానికి వచ్చావు, ఆధార్ కార్డు పాన్ కార్డు అలాంటివి ఏమైనా తెచ్చావా? ఒరే రేషన్ కార్డు తెచ్చాను, అది పట్టుకొని వెళ్ళి కిరసనాలు తెచ్చుకొని తలకు రాసుకో. ఇంకా ఖాళీగా ఉన్నావు అనుకో, ఒక ఎగ్గిపోవడానికి తీసి తలకు పెట్టుకో, దరిద్రం వదిలేద్ది. నీలాంటివాడే ఇంట్లో కరెంట్ పోయిందని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడంట. ఇంకా టైప్ 3 హౌస్ ఓనర్స్, గాబరా మనుషులు అనమాట. ఒక నలుగురు వెళ్ళి ఇలా తలుపుట్టున్నాడు, లుంగి ఎవరు మీరు ఎందుకు వచ్చారు సార్? అదే సార్, ఏదో 100 వయాగ్రా టాబ్లెట్లు ఒకేసారి వేసుకున్నట్టు అదే ఎక్స్ప్రెషన్. ఏంటి మ్యాటర్ అంటే, సార్ మీరు నలుగురు బ్యాచిలర్స్, మాకు రూమ్ కావాలి. బ్యాచిలర్స్ రూమ్ లేవేమో, ఇక్కడ బ్యాచిలర్స్ రూమ్ ఏమో. ఏం బ్యాచిలర్స్ కింద రూమ్ ఎవరు? ఇది అమ్మాయిలు ఉండే ఏరియా. అబ్బా ఏదో అనిల్ అంబర్ ఉండే ఏరియాలో చెప్పారా? మేము బ్యాచిలర్స్ రూమ్ లేమో అయ్యా. ఎందుకు ఇవ్వరు సార్? చూడండి ఒక్కొక్కరు మొహాలు ఎలాగోనే, అందరూ మంచోళ్ళమే. రూమ్ అడిగినప్పుడు అందరూ మంచిగానే అడుగుతారు, తర్వాతే మంచాల కింద కనబడతారు. సార్ ఇదంతా కాదు, నెల కరెక్ట్ గా మనీ ఇచ్చేస్తాం, రెంట్ ఇస్తాం, రూమ్ ఇస్తారు. ఎవరా? నెల మనీ ఇస్తే బ్యాంకులో వేసుకోవచ్చు. 9 నెలల తర్వాత మరణం ఇస్తే ఆడ పెట్టుకోవాలి. ఈడేంటి బాబా అనుమానానికి అంబాసిడర్ లో ఉన్నాడు? ఇలాంటోడే లేడీస్ హాస్టల్ ముందు నుంచి నడిచేందుకే రేప్ కేసు పెట్టాడంట. ఇంకొంతమంది హౌస్ ఓనర్స్ ఉంటారండి. ఎలాంటి హౌస్ ఓనర్స్ అంటే, వాళ్ళు పెట్టే కండిషన్స్ కి మనం జైల్లో ఉన్నామా రూమ్ లో ఉన్నామా అర్థం కాదు. ఫస్ట్ ఒక రూమ్ తీసుకున్నాం, ఏదో రూమ్ దొరికింది, వచ్చాడు. ఏంటి లైట్లు వేస్తారు అప్పుడే? ఏడైంది ఇప్పుడు, సాయంత్రం ఏదైంది, అప్పుడు లైట్లు వేస్తారా? మీరు అంత లైట్లు వేసుకోవద్దు. కరెంట్ వాడిసారనుకో కరెంట్ బిల్ వచ్చేస్తుంది. కరెంట్ వాడితే కరెంట్ బిల్ కాకపోతే కరీనా కపూర్ కాజల్ వస్తారా? శుక్రవారం పాటు వచ్చి బయటకు వచ్చి, ఇదేంటి మీరు నాన్ వెజ్ ఉంటారా? మీరు శుక్రవారం నాన్ వెజ్ వండకూడదు, వెజ్ వండాలి. ఇదేమన్నా రూమా హాస్టలా? మెనూ కార్డు పెట్టుకోవడానికి నాన్ వెజ్ వండుకోవడం ఎట్రా? ఒరే నీలాంటి ఐస్ క్రీమ్ తేరా అని పంపిస్తే ఫోన్ చేసి వెజ్జా నాన్ వెజ్ అని అడిగాడంట. ఇంకొంతమంది హౌస్ ఓనర్స్, వాడికి ఎంత దగ్గర మినిమం 45 ఉంటాయి. వచ్చి హాయ్ బ్రో. అంకుల్ అంటే, అంకుల్ ఏంటి కాల్ మీ బ్రో. ఒరే ముందంత రౌండ్ గా ఉంది, పైనంత గ్రౌండ్ ఉంది. అంకుల్ కాకపోతే అమ్ముల్ బేబీ వరా నువ్వు. नीचे राउंड है, ऊपर ग्राउंड है. नीचे राउंड बोल तो क्या పొట్టరా? అలా నువ్వు పెద్దది ఎక్స్ప్లెయిన్ చేయగలను. ఆడ కింద రౌండ్ అంటే సరే పైకి వెళ్ళాం, పక్కన అమ్మాయిలు వచ్చారు, మళ్ళీ వచ్చాడు పైకి వచ్చి,
లుంగి ఎగేసుకుని బ్రో ఏంటి అమ్మాయిలు చూస్తున్నావా, క్లైమేట్ చాలా అందంగా ఉంది. మమ్మల్ని ఎక్కడ చూస్తారులే, 20 ఏళ్ళ కుర్రాడు వచ్చాక ఇంకందరూ నిన్నే చూస్తారు. హే బ్రో అందరూ అమ్మాయిలు నన్ను చూసి నవ్వుతున్నాడు. ఒరే ఆ అమ్మాయి కాదు, ఏ అమ్మాయి నేను చూసి నవ్వుద్ది. ఏం బ్రో అంత గ్లామర్ గా ఉన్నానా? కాదురా, కింద లొంగి జారిపోయింది ఎగేసుకోరా ఎదమా.